ప్రతి విద్యార్థి ఉన్నత లక్ష్యాలతో చదువులో రాణించాలని మంత్రి సవిత అన్నారు. అనంతపురంలోని లలిత కళా పరిషత్తులో కనకదాస ప్రతిభ పురస్కారాల ప్రధానోత్సవం ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మంత్రి సవిత ముఖ్య అతిథిగా హాజరై 10వ తరగతి ఇంటర్లో ఉన్నత మార్కులు సాధించిన విద్యార్థులకు తల్లిదండ్రులకు సన్మానించి జ్ఞాపికలు అందించారు. పిల్లలు తమ తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించాలని సూచించారు. తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని అన్నారు. ప్రతిభా అవార్డులు అందుకోవడం అంత ఈజీ కాదు. మరి నేను తెలియజేసేది ఒకటే విద్యార్థులందరికీ, మరి ఎంతో నమ్మకంతో, ఎందుకంటే తల్లిదండ్రులు తినక తాగక ఎండనక వాననక రొప్పనక చెట్టనక పామనక కొండల్లో తిరుగుతూ కూడా మనవారు మన పిల్లలు కూడా చదువుకోవాలి, మేము ఎలాగో గొర్రెలు కాసుకుంటున్నాం, మేము ఎలాగో వ్యవసాయం చేసుకుంటున్నాం, మన పిల్లలన్నా బాగా చదువుకోవాలని వాళ్ళు కడుపు మార్చుకొని ఈ రోజు మిమ్మల్ని పాఠశాలలకు పంపించడం, మరి ఈ రోజు పాఠశాలల్లో కూడా మీ వంతు ప్రతిభ ప్రకటించడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. మనం అనుకున్న లక్ష్యాన్ని, మన తల్లిదండ్రులు కోరుకున్న లక్ష్యాన్ని మీరు విద్యార్థులు ఒకే లక్ష్యంతో ఉండాలి. నేను ఐఏఎస్ కావాలి, ఐపీఎస్ కావాలి, పోలీస్ కావాలి, ఒక పొలిటికల్ లీడర్ కావాలి, ఒక ఇంజనీర్ కావాలి అనుకుంటే ఆ సత్తా మనలోనే ఉంది. మన కురుబ కులం అంటే నీతి నిజాయితీకి నిబద్ధతకు తెలివితేటలకు మారు పేరు మన కురుబ కులం అన్న విషయాన్ని మీకు తెలియజేస్తున్నాం. నీతి నిజాయితీకి మాట మీద నిలబడే కులం మన కురుబ కులం. ఈ రోజు నిజంగా అనంతపురం నడి ఒడ్డులో ఈ రోజు ఈ కార్యక్రమం చేయడం కూడా ఒక విజయ కిరీటం అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. ప్రభుత్వం కూడా అదే విధంగా మీకు సహకరిస్తా ఉంది. ఈ రోజు నాణ్యతమైన భోజనం, నాణ్యతమైన విద్య అందిస్తూ నాణ్యతమైన గవర్నమెంట్ పాఠశాలల్లో గవర్నమెంట్ క్వాలిఫైడ్ టీచర్లు ఈ రోజు మన దగ్గర ఉన్నారు. దయచేసి గవర్నమెంట్ స్కూల్స్ కి పంపించండి, నాణ్యతమైన విద్య మేము అందిస్తామన్న విషయాన్ని కూడా మీకు అందరికీ తెలియజేస్తున్నాం.